ఏపీ స్థానిక సమరం జనవరిలో ఎన్నికలు 3 నెలల ముందుగానే ఎన్నికలు నిర్వహణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని లేఖ రాశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికరమైన ఒక వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈసారి ఎన్నికలు 3 నెలలు ముందుగానే నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. 5 ఏళ్ల పదవీ కాలం ముగియడానికి 3 నెలల ముందుగానే ఎన్నికల నిర్వహణకు చట్టంలో ఉన్న వెసులుబాటును ఉపయోగించుకొని ఈ ఎన్నికలు సన్నాహాలు చేయాలని కూడా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని నిర్ణయించారు. ఈ నిర్ణయానికి అనుగుణంగానే పంచాయతీరాజ్ పురపాలక శాఖల కమిషనర్లకు ఆమె లేఖలు రాశారు. ప్రస్తుతం సర్పంచుల పదవీ కాలం వచ్చే ఏడాది ఏప్రిల్లో ముగియనుంది. అలాగే నగరపాలక పురపాలక సంస్థలు నగర పంచాయతీల్లో కార్పొరేటర్లు కౌన్సిలర్ల పదవీ కాలం కూడా వచ్చే ఏడాది మార్చిలో పూర్తి కానుంది. ఈ నేపథ్యంలోనే జనవరిలో ఎన్నికలు నిర్వహించేందుకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేయాలని ఆ లేఖలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ లేఖ ప్రకారం ఎన్నికల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ కూడా దాదాపుగా సిద్ధమైంది. అక్టోబర్ 15లోగా వార్డుల పునర్విభజన రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో మార్పులు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇది చాలా ముఖ్యమైనది. ఆ తర్వాత అక్టోబర్ 16 నుంచి నవంబర్ 15లోగా వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను సిద్ధం చేసి ప్రచురించాలి. అదే సమయంలో నవంబర్ 1 నుంచి 15లోగా ఎన్నికల అధికారుల నియామకం కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే పోలింగ్ కేంద్రాల ఖరారు, ఈవీఎంలను సిద్ధం చేయటం, వాటిని సేకరించడం వంటి పనులు నవంబర్ 16 నుంచి 30లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇది ఎన్నికల ప్రక్రియలో ఒక కీలకమైన అడుగుగా కూడా ఇక్కడ మనం చూడొచ్చు. డిసెంబర్ 15 లోపు రిజర్వేషన్లు ఖరారు చేయడం తప్పనిసరి. రిజర్వేషన్లు మారితే అభ్యర్థుల ఎంపికలో మార్పులు వస్తాయి. అందుకే రాజకీయ పార్టీలు కూడా ఈ అంశంపై ఫోకస్ పెట్టే అవకాశం కనిపిస్తోంది. డిసెంబర్ చివరి వారంలో రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించాలని కూడా కమిషన్ సూచించింది. చివరిగా 2026 జనవరిలో ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చి అదే నెలలో ఫలితాలు ప్రకటించాలని కూడా ఎన్నికల సంఘం ప్లాన్ చేస్తున్నట్టుగా కూడా మనకి సమాచారం అందుతోంది. ఈ వార్తతో ఏపీ రాజకీయాల్లో కొత్త జోష్ కనిపిస్తోందని చెప్పుకోవచ్చు. కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి బీజేపీ, తెలుగుదేశం, జనసేన ప్రభుత్వానికి ఇది తొలి పెద్ద పరీక్షగా కూడా మనం చెప్పుకోవచ్చు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు స్థానిక సమస్యలపై ఆధారపడి ఉంటాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు ప్రజలకు ఎంతవరకు చేరువయ్యాయో ఈ ఎన్నికల ఫలితాలు ప్రతిబింబిస్తూ ఉంటాయి. ఎన్నికలకు ముందు ప్రకటించిన సంక్షేమ పథకాలు, హామీలు ప్రజల్లోకి ఎంతవరకు వెళ్లాయో ఈ ఫలితాల ద్వారా తెలుస్తూ ఉంటుంది కూడా. అలాగే ప్రతిపక్షంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇది ఒక సువర్ణ అవకాశంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ ఎన్నికలను ఉపయోగించుకొని ప్రజల్లో తమ పట్టు నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తాయి. గ్రామ స్థాయిలో, వార్డుల స్థాయిలో జరిగే ఈ ఎన్నికల్లో స్థానిక నాయకుల పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. అధికార కూటమి గెలిస్తే ప్రభుత్వ పాలనకు ప్రజల ఆమోదం ఉందని కూడా నిరూపించుకోవచ్చు. అదే సమయంలో ప్రతిపక్షాలు గెలిస్తే అధికార పార్టీపై ప్రజలకు వ్యతిరేకత ఉందని కూడా చెప్పొచ్చు. కాబట్టి ఈ ఎన్నికలు అన్ని పార్టీలకు ఒక అగ్ని పరీక్షలా మారనున్నాయని కూడా చెప్పుకోవచ్చు. జనవరిలో ఈ ఎన్నికల నిర్వహణకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. మరి ప్రజల పంచాయతీ ఎన్నికల్లో ఎవరికి పట్టం కడతారో చూడాలి మరి.